ఛ! ఆ దేవి అమ్మ నాన్న అని ఏదో చెప్పడానికి నోరు తెరిచింది. అంతలోనే ఈ సత్య వచ్చి మొత్తం చెడగొట్టేసింది. ఇంకో 2 నిమిషాలు లేటుగా వచ్చుంటే అన్ని విషయాలు చెప్పేసుండేది. ఈ సత్య వల్ల అంతా నాశనమైంది. ఛ! చాముండేశ్వరి, ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నావు? రిలాక్స్. నీ నటనతో దేవిని మైమరిచిపోయేలా చేశావు. నువ్వు ఏది చెప్పినా అది నమ్మే మెంటాలిటీలో ఉంది ఇప్పుడు. నువ్వు ఆ స్థాయిలో దానిపైన ప్రేమగా ఉన్నట్టు నటించి దాన్ని హిప్నోటైజ్ చేశావు. దేవి అమ్మా నాన్నల గురించి తెలుసుకోవడానికి నువ్వు కూడా 4-5 అడుగులు నడిచి తీరాలి. అంతలోగా దేవి రేపో లేక ఎల్లుండో ఖచ్చితంగా దాని అమ్మా నాన్నలు ఎవరు, దాని కుటుంబం ఎక్కడుంది అని అన్ని నిజాలు నా దగ్గర వాగేస్తుంది. కొంచెం ఓర్పుగా ఉండు. ఓకే, అది రేపే చేద్దాం. అప్పుడు దేవియే వాళ్ళ అమ్మా నాన్నల గురించి అన్ని రహస్యాలు ఒక్కటి కూడా వదలకుండా చెప్తుంది. అది కూడా రేపే. అయ్యో, ఏం జరగబోతుందో తెలియడం లేదే. ఒకటే టెన్షన్ గా ఉంది. అయ్యో ఈశ్వరా! ఏంటమ్మా ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావు? నీకొక రహస్యం చెప్తాను శృతి. నేను మీ నాన్న ఇద్దరం కలిసి నిన్న మాంత్రికుడి దగ్గరికి వెళ్లి ఒక మందు తీసుకొచ్చాం. ఏం మందమ్మా? మనిషిని ద్వేషించే మందు. అది పాలల్లో కలిపిస్తే అది తాగిన వాళ్ళు ఎవరిచ్చారో వాళ్ళని పూర్తిగా ద్వేషిస్తారు. అయ్యో అమ్మా, సూపర్ గా ఉంది కదమ్మా మందు. అందుకే నిన్న రాత్రి పాలల్లో ఆ మందు కలిపి ఆ దేవికిచ్చి దాన్ని చేతుల మీదుగా వదినకిచ్చేలా ఏర్పాటు చేశాను. వదిన కూడా అవి తాగేసే ఉంటారు. దేవిని శాశ్వతంగా ద్వేషిస్తారు. ఇద్దరు వచ్చారంటే రిజల్ట్ ఇప్పుడే తెలిసిపోతుంది. దేవి, వదిలిస్తున్నారు. నువ్వు ఇలా పక్కకి రా. దేవి, 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 అమ్మా అమ్మా, నిన్న నైట్ ఏం జరిగిందంటే జరిగేది సైలెంట్ గా చూడు. దేవి, దేవి, ఎలా ఉంది ప్లాన్? అయ్యో దేవుడా! అయ్యో అమ్మా, నిన్న రాత్రి సైలెంట్ గా ఉండు. జరిగేది చూడు. అత్తయ్య, అమ్మా ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? లేకపోతే నేను ఒక పని చేయమని చెప్పి అది చెయ్యకపోతే కోపం వస్తుందా రాదా? నా మాటను ఈ దేవి ఎందుకు లెక్క చేయడం లేదు? నాకు చాలా చిరాగ్గా ఉంది. దేవి, అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? వదినకి దేవి పైన ద్వేషం మొదలయ్యింది. థ్యాంక్ యూ దేవుడా. అత్తయ్య ఏం జరిగింది? ఎందుకు చాముండి ఇలా కోప్పడుతున్నావు? కొంచెం ఓర్పుగా మాట్లాడు. అమ్మా, నీ బీపీ రైజ్ అవుతుంది. గట్టిగా అరవద్దమ్మా. అత్తయ్య, నేనేం తప్పు చేశాను? ఏంటి? ఏం తప్పు చేసావా? నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. సూపర్ సూపర్. అరెరెరే, ఈ అద్భుతాన్ని చూడ్డానికి ఆయన ఇప్పుడు ఇక్కడ లేరే. ఏ పని మీద బయటికి చచ్చారు? ఆయన ఉంటే బాగుండేది. దేవి, కాఫీ తాగావా? తాగానత్తయ్య. ఎందుకు తాగావు? ఎవరిని అడిగి తాగావు? ఏంటి? నిన్ను అసలు ఏం చెయ్యాలి? కొట్టండి అదినా, కొట్టండి. బాగా రక్తం వచ్చేలా ముఖం మీదే కొట్టండి. ఏమైందత్తయ్య? నేను కాఫీ తాగాను. దానికి ఎందుకు ఇంతలా కోప్పడుతున్నారు? అయ్యో, కోపం కాదమ్మా.
నీ పైన నేను కోప్పడతానా చెప్పు? ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ మందు తాగాలని నీకు నేను చెప్పానా లేదా? ఎంత కష్టపడి ఈ మందు నీకోసం 10 షాపుల పైనే తిరిగి తీసుకొచ్చానో తెలుసా? అవునత్తయ్య, నేను మీరు చెప్పారు. మరి ఇది తాగడం ఎలా మర్చిపోయావు? ఈ బాటిల్ని నువ్వు ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఏంటమ్మా రూమ్లోని పెట్టి వెళ్ళిపోయావు? ఖాళీ కడుపుతో తాగాల్సిన మందు ఇది, అది మర్చిపోయి కాఫీ కూడా తాగేశావు. ఏంటమ్మా దేవి నువ్విలా ఉన్నావు? సారీ అత్తయ్య, నేను మర్చిపోయాను. సరే, ఇక మీదట మర్చిపోకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1 స్పూన్ తాగాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అమ్మా, అలా అయితే ఆవేశం వల్ల వచ్చిన కోపం కాదు. లేదు బాబు, ఇది దేవి పైన ఉన్న అభిమానంతో వచ్చిన కోపం. అవును బాబు, అనవసరంగా నేనెందుకు దేవి మీద కోపపడతాను చెప్పు? 2 సెకండ్లలో మా అందరినీ హడలెత్తించేశావమ్మా. ఓ అయ్యయ్యో శృతి, నేను తెచ్చిన మందు పని చెయ్యలేదే. అయ్యో, ఆవిడసలు తాగితే కదమ్మా పనిచేసేది. నిన్న రాత్రి ఏం జరిగిందంటే ఏంటే అప్పటి నుంచి నిన్న రాత్రి ఏం జరిగిందంటే అమ్మ అంటూ పాట పాడుతున్నావు. ఏం జరిగిందో చెప్పిచావు. అమ్మా, నిన్న రాత్రి దేవి కోసం తీసుకొచ్చిన పాలు బుజ్జమ్మా, 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 ఇలా చూడండి, నా కూతురి కోసం పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చాను. నా కూతురు బలంగా ఆరోగ్యంగా ఉండాలని. ఎక్కడ నా కూతురు? ఎక్కడ ఎక్కడ? నాన్నా, నేను ఇక్కడే ఉన్నాను నాన్నా. అరే ఛీ, నువ్వా? నానా, నాకెందుకు నాన్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని? నేను చాలా బలంగా ఆరోగ్యంగా ఉన్నాను. వీటికి బదులు చుడిదారు, టాప్స్, లెగిన్స్ అలాంటివి ఏమైనా తెచ్చుండొచ్చు కదా నాన్న. ఏయ్, నువ్వు పో, దూరంగా వెళ్ళు. నేను నా కూతుర్ని పిలిచాను, నిన్ను కాదు. వెళ్ళు వెళ్ళు. నాన్న, ఏమండి, ఇదే కదండి మన కూతురు, మర్చిపోయారా? ఏ కంటే కూతురు అయిపోతుందా ఏంటి? మీ ఇద్దరు నాకు మొహం కూడా చూపించకండి. వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నాను కదా. ఓ, ఏమైంది నాన్నకి? వీళ్ళకి దేవి బుజ్జమ్మా, నా బంగారు బుజ్జమ్మ. ఏమంటున్నాడన్నా? చిన్నన్నా, అవును, నేను మీ చిన్నానమ్మా. నువ్వే నా కూతురివి. ఇంట్లో అందరికి ఏమైంది? శృతి, ఏంటి ఏం అర్థం కావడం లేదు. నాకు అర్థమైందమ్మా. రాత్రి నువ్వు తెచ్చిన పాలు చిన్నన్నా, ఇక మీదట నీకు నాన్న లేడని నువ్వు అస్సలు ఫీల్ అవ్వకూడదు. చిన్నానని నేనున్నాను. నాన్న, ఏయ్, నీకు సంబంధించినంత వరకు నేను చచ్చాను, కానీ దేవికి మాత్రం నేను చిన్నానని. దేవి, ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. సీను, అసలు ఏమైందిరా నీకు? ప్రేమ అక్క, ప్రేమ.